లెక్కల్లో అచ్చు తప్పులు ఉండకూడదు. ఉంటే ఆ పరీక్ష తప్పినట్టే. ఎగ్జిట్ పోల్ అనబడే ఒకానొక ఎన్నికల అనంతర విశ్లేషణ కళలో దాదాపు అందరూ చెప్తున్నట్లే జగన్ ఫ్యానుకే 15+ సీట్లు రావడం ఖాయమంటున్నారు. మరి మాకు మార్కులే వేయరా అంటూ బేలగా జాలిచూపులు చూసే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు చెరిసగం పంచడానికి కుదరదు. ఎందుకంటే మిగిలింది ఆ 18లో 15 పోతే 3గా, సరిసమానంగా పంచడానికి వీల్లేదు. కాంగ్రెస్ ఆస్థాన జ్యోతిష్కుడైన లగడపాటి రాజగోపాల్ల వారిచ్చిన వివరణ కాస్త కన్విన్సింగ్ గానే కనిపిస్తుంది. జగన్ కు 12 నుంచి 16, పోగా తన సొంత పార్టీకి 1 నుంచి 3, ఇక తెలుగుదేశానికి 2 వస్తాయంటూ సెలవిచ్చేశారు. ఇక పరకాల సీటు మాత్రం కేసీఆర్ బుట్టలోకే పోతుందని తేల్చేశారు ఆయన. జగన్ జైలుకెళ్లిపోవడం, అక్కడి నుంచే తన సెంటి మంటను రగల్చడం, దానికి తన తల్లి చెల్లిని పంపి సదరు సెంటి మంటలో మరింత ఆజ్యం పోసి రగల్చడమే ఆ పార్టీకి అత్యధిక స్థానాలు రావడానికి అసలు కారణం అనేది అందరూ చెప్తున్న విషయమే. అన్ని పార్టీల్లో ఈ అభిప్రాయాలు ముందు నుంచే ఉన్నా దింపుడు కళ్ళాల ఆశలుంటాయి కాబట్టి వాటి గురించి వాళ్ళు మాట్లాడలేదు. జగన్ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ల వారు మాత్రం సూటిపోటి మాటలు అనిపించుకున్నారు. జగన్ ని కట్టడి చేయడానికి ఆయన ముందు నుంచి ప్రయత్నించకుండా చిట్ట చివరి ఘట్టంలో మాత్రమే బాణాలు సంధించడాన్ని ఆయన జగన్తో చేసుకున్న మ్యాచ్ ఫిక్సింగే అంటూ సొంత పార్టీ వారే దుమ్మెత్తిపోసేశారు. ఏదైతేనేం ఇండియన్ క్రికెట్ టీం లాగా లోపలెన్ని లుకలుకులున్నా బయట మాత్రం యమజోరుగా సంఘీభావంతో పని చేసుకుపోయామనే యాక్టింగ్ మాత్రం బానే చేసినట్లు కాంగ్రెస్ టీం కొంతలో కొంత మెరుగనిపించుకుంది. పోలింగ్ పర్సెంటేజీలు చూసిన వాళ్లంతా ఉదయం నుంచి టీవీలకు అతుక్కుపోయి ఎవరికి తోచిన విశ్లేషణలు వాళ్ళు చేసేసుకుంటూ లెక్కలేసుకున్నారు. అయితే ఇవన్నీ ఫైనల్ ఫలితాలు కానే కావనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. పోలింగ్ సరళి, ఓటర్ల నాడిని అంచనాలు వేసే ప్రయత్నాలు మాత్రమే. ఇటువంటి ఎగ్జిట్ పోల్స్ పర్ఫెక్ట్ పల్సా లేక ఉత్తుత్తి లెక్కలేనా అనేది ఇదమిద్దంగా చెప్పలేని రోజులివి. చాలాసార్లు ఈ ఎగ్జిట్ పోల్స్ అటు ఇటుగా మారిపోయిన నేపథ్యాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ ఫలితాలు జగన్ కు అనుకూలంగా ఉండబోతాయనే విషయం మాత్రం అన్ని పార్టీలు ఆమోదించి ఆ తర్వాతే వ్యూహాలు ఎత్తుగడలతో ఎన్నికల బరిలోకి దిగాయన్నది ఒక నిష్ఠుర సత్యం. ఇక ఫలితాలు వచ్చిన తర్వాత గొడదూకి జగన్ వైపు వెళ్లే వాళ్ళు ఎంతమంది? జగన్ జైలు నుంచి రాజ్భవన్ కు వెళ్తారా, లేదా ఆ రాజ్భవన్ పక్కనే ఉన్న దిల్కుషాలో సిబిఐ క్యాంప్ ఆఫీస్ చుట్టూ ఇంకా చక్కర్లు కొడతారా అన్నది ఏ జ్యోతిష్యుడు చెప్పలేని విషయం. ఇప్పటికే కేసుల్లో ఇరుక్కుని పీకల్లోతు కష్టాల్లో ఉన్న జగన్ కు అతని పార్టీ గెలుచుకోబోయే సీట్లు బ్రహ్మాండమైన రిలీఫ్ ఇస్తాయని చెప్పక తప్పదు. అంతకు ముందే ఎవరో విశ్లేషకులు చెప్పినట్లు ప్రజాక్షేత్రంలో గెలిచిన వాళ్లంతా న్యాయదేవతను కూడా జయించేసినట్లు కాదన్నది నిజమే. ఏది ఏమైనా రాష్ట్రం మొత్తం రణరంగంగా మారిపోయి ఈ యుద్ధంలో సామాన్యుడు మాత్రం పూర్తిగా నలిగిపోయాడు. పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది. ఇక ఫైళ్లు దులిపే రోజులొస్తాయని ఆశిద్దామా, లేక ఈ ఫైళ్లను కొత్త గవర్నమెంట్కు అప్పగించే ప్రోగ్రాములు వస్తాయని అనుకుందామా? హెడ్ ఆర్ టేల్?